ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ విద్యార్థులకు శుభవార్త. రేపు ఈ స్కూళ్లకు సెలవు అయితే ఉంది. మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రేపు స్కూళ్ళకి సెలవు. ఈ సడన్ హాలిడే ఎందుకో ఒకసారి తెలుసుకుందాము. డిసెంబర్ 30వ తేదీ అంటే రేపు కొన్ని విద్యా సంస్థలకు సెలవు ఉంది. ఇప్పటికే పేరెంట్స్కి చాలా వరకు కూడా మెసేజ్లు అయితే వెళ్తున్నాయి. అయితే అన్ని స్కూల్స్కి ఎవరు, కొన్ని స్కూల్స్కి మాత్రమే సెలవులు అయితే ఇస్తారు. ఏ స్కూల్స్ అనేది తెలుసుకుందాము. హాలిడే ఈ పదం వింటే చాలు విద్యార్థులు ఎగిరికి ఎంతేస్తుంటారు. రెగ్యులర్గా వచ్చే సండే సెలవు కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రత్యేకంగా పండుగలు పర్వదినాలకు సెలవు వచ్చిందంటే మురిసిపోతారు. ఇక సడన్గా ఏదైనా ఊహించని హాలిడే వచ్చిందా ఆనందానికి హద్దుండదు. అలాంటి సెలవు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు విద్యార్థులకు డిసెంబర్ 30 అంటే రేపు మంగళవారం నాడు అయితే రానుంది. ఎందుకని చూస్తే హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రేపే. ఈ మహావిష్ణువు ఆ రోజు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఆ రోజు పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాల్లో ఈ వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత అట్టహాసంగా జరుపుకుంటారు. భక్తులు ఉపవాసం ఉండి దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. చాలా దేవాలయాల్లో ఈరోజు ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా కల్పిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లడంతో మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇక ఈ ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విద్యా సంస్థలకైతే సెలవులున్నాయి. ప్రత్యేకంగా హిందుత్వ సంస్థలు, ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచేటువంటి ప్రైవేట్ స్కూల్స్, తిరుమల వంటి దేవాలయ ప్రాంతాల్లో నడిచే వేద పాఠశాలలకు కూడా సెలవు అయితే ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్లోని కొన్ని పాఠశాలలు వైకుంఠ ఏకాదశి సెలవుకు సంబంధించి తల్లిదండ్రులకు మెసేజ్లు కూడా పంపించాయి.